హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి. యాక్చువల్లీ నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ చేస్తాను కదా, సో దానికోసం నేను రా మెటీరియల్ తీసుకున్నాను. సో అది షేర్ చేయబోతున్నాను. సో నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటి అనేది, దాంట్లో ఏమైనా టిప్స్ కూడా ఉంటే మీకు చెప్తాను. నేను కాసులు తీసుకున్నానండి, పెద్ద సైజ్ అండ్ చిన్న సైజ్, రెండు గోల్డ్ షేడ్లోని తీసుకున్నాను. సో ఇది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్సే కాకుండా మనకి బ్లౌజ్, సో ఇది బ్లౌజ్ వర్క్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వైట్ కలర్లో స్క్వేర్ షేప్ 4x4 తీసుకున్నానండి. అండ్ ఇది రౌండ్ 4 mm అండి. ఇది రౌండ్ 3 mm. సో సెరామిక్లో నేను రౌండ్ 4 mm అండ్ డ్రాప్ షేప్ తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నానండి. సో ఇందులో ఒక సింపుల్ టిప్ ఏంటంటే అండి, మనం సిల్క్ థ్రెడ్ తీసుకున్నప్పుడు మనకి ఇలా వస్తుంది కదండి షేడ్ నంబర్. సో ఆ పేపర్ నేను తీసి ఇలా ఇన్సర్ట్ చేసేస్తానండి ఇన్సైడ్. ఇప్పుడు ఈ పేపర్ ఉంటుంది కదండి, ఇలాగ తీసేసి, సో ఇలా అది ఉంటుంది కదండి, సో దీని మీద షేడ్ రాసి ఉంటుంది అనమాట, కలర్ అండ్ షేడ్ ఉంటుంది. సో దీన్ని ఫోల్డ్ చేసుకొని దీంట్లో పెట్టేస్తానండి. సో ఏంటంటే ఒకవేళ మనకి మిడిల్ ఆఫ్ ది బ్యాంగిల్ మనకి థ్రెడ్ అయిపోయింది అనుకోండి, సో సేమ్ షేడ్ వేసుకోవడానికి ఉంటుంది. లేదంటే మనం శారీ కుచ్చులు వేసుకున్నప్పుడు కూడా మనకి మిడిల్లో అయిపోతే సేమ్ నంబర్ షేడ్ నంబర్తో మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక టిప్ అండి. నెక్స్ట్ వ్యాక్స్ స్ట్రిప్స్ తీసుకున్నానండి. దీంతో ఏంటంటే మనము ఇయర్ రింగ్స్ కానీ నెక్లెస్ ఆర్ ఎనీ మోటిఫ్ చేసుకోవడానికి ఇది బేస్గా యూజ్ చేసుకోవచ్చు. వీటిని గ్లాసీ కుందన్స్ అంటారండి. సో ఇది 4 mm. సో నేను గ్రీన్ కలర్, పర్పుల్ అండ్ వైట్ తీసుకున్నానండి. సో ఇది కూడా గ్లాసీ కుందన్స్ అండి. ఇది స్మాల్ సైజ్ 3 mm అండి. సో దీంట్లో గ్రీన్, రెడ్, గోల్డ్ అండ్ కాపర్ తీసుకున్నాను. సో వేరే కలర్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇవి ఐ షేప్ గ్లాసీ కుందన్స్ అండి. ఇది 8K అండి. సో దీంట్లో రెడ్, స్కై బ్లూ అండ్ గ్రీన్ తీసుకున్నాను. దీన్ని మ్యాట్ కుందన్స్ అంటారండి, మ్యాట్. దీంట్లో ఎస్ షేప్ పర్పుల్ అండ్ రెడ్ తీసుకున్నానండి. డ్రాప్ షేప్ తీసుకున్నానండి, బ్లూ అండ్ పర్పుల్ కలర్. నేను బీడ్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను అండి. యాక్చువల్లీ వీటిని ట్యాబ్లెట్ బీడ్స్ అంటారు. సో వీటిని ఇయర్ రింగ్స్కి కానీ, నెక్లెస్ డిజైన్ చేయడం కానీ, ఆర్ మన శారీ అండ్ బ్లౌజెస్కి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చండి. సో ఫర్దర్ వీడియోస్లో నేను ఎలా యూజ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇది క్రిస్టల్ బీడ్ అండి. సో ఇది కూడా గ్లాసీ కుందన్స్ అండి. ఇది స్మాల్ సైజ్ 3 mm అండి. సో దీంట్లో గ్రీన్, రెడ్, గోల్డ్ అండ్ కాపర్ తీసుకున్నాను. సో వేరే కలర్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇవి ఐ షేప్ గ్లాసీ కుందన్స్ అండి. ఇది 8K అండి. సో దీంట్లో రెడ్, స్కై బ్లూ అండ్ గ్రీన్ తీసుకున్నాను. దీన్ని మ్యాట్ కుందన్స్ అంటారండి, మ్యాట్. దీంట్లో ఎస్ షేప్ పర్పుల్ అండ్ రెడ్ తీసుకున్నానండి. డ్రాప్ షేప్ తీసుకున్నానండి, బ్లూ అండ్ పర్పుల్ కలర్. నేను బీడ్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను అండి.
యాక్చువల్లీ వీటిని ట్యాబ్లెట్ బీడ్స్ అంటారు. సో వీటిని ఇయర్ రింగ్స్కి కానీ నెక్లెస్ డిజైన్ చేయడం కానీ ఆర్ మన శారీ అండ్ బ్లౌజెస్కి కూడా ఇది యూస్ చేసుకోవచ్చండి. సో ఫర్దర్ వీడియోస్లో నేను ఎలా యూస్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇది క్రిస్టల్ బీడ్ అండి. ఇవి నేను శారీ పళ్ళుకి వేయడానికి తీసుకున్నానండి. ఈ స్క్వేర్ షేప్ ఉందనండి, 4x4. సో రెడ్ తీసుకున్నాను. ఇది లైట్ బ్లూ అండి, ఇది డార్క్ బ్లూ, పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నానండి. డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. అండ్ ఇది రౌండ్ షేప్. సో ఇది నేను ఎలా యూస్ చేస్తాను అనేది నా వీడియోస్లో మీరు చెక్ చేసుకోవచ్చు. గ్లాసీలో హార్ట్ షేప్ కుందనండి. ఇది హార్ట్ షేప్ అంటారు, వీ షేప్ కూడా అంటారు. సో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 6K డ్రాప్ కుందన్స్ అండి, గ్లాసీ కుందన్స్. సో ఇది వైట్, గ్రీన్, పింక్ అండ్ డార్క్ బ్లూ, స్కై బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అండి. సో నేను ఇప్పటివరకు ఆరెంజ్ ట్రై చేయలేదు. సో కమింగ్ వీడియోస్లో ట్రై చేస్తాను. ఇది మ్యాట్లో డ్రాప్ షేప్ అండి. సో ఇది ఫ్లాట్గా ఉంటున్నాయి. సో డ్రాప్ షేప్లో మనకి మ్యాట్లో డిఫరెంట్గా ఉన్నాయండి షేప్స్. ఇది ఫ్లాట్గా ఉంటుంది. ఇది ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అండి. ఇది మ్యాట్ కుందన్స్. నేను గ్రీన్ అండ్ పర్పుల్ తీసుకున్నాను. ఇది ట్రయాంగిలే కానీ ఇది గ్లాసీ కుందన్స్ అండి. సో నేను స్కై బ్లూ, పింక్, రెడ్ అండ్ డార్క్ బ్లూ తీసుకున్నాను. సో నేను ఈ 2 కాంబినేషన్స్తో పికాక్ డిజైన్ వచ్చేది ఒకటి చేద్దామని యాక్చువల్లీ ఈ 2 కలర్స్ తీసుకున్నాను. ఇది డైమండ్ షేప్ గ్లాసీ కుందన్ అండి. సో దీంట్లో నేను స్కై బ్లూ, రెడ్, పింక్, పర్పుల్ అండ్ గ్రీన్ తీసుకున్నాను అండి. స్క్వేర్ కుందన్స్ తీసుకున్నాను అండి. ఇది స్మాల్ సైజ్ అండ్ ఇది పెద్ద సైజ్. స్టార్ షేప్ తీసుకున్నాను అండి.